యూట్యూబ్ శ్రోతలందరికీ శుభోదయం, శుభాకాంక్షలు. నేను వ్రాసిన ఈ కథానిక వీడియో చివరి వరకు వింటేనే అర్థమవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కథానిక పేరు కటిక పేదరికంలో వికసించిన మానవత్వపు పుష్పం. విజయగిరి అను రాజ్యాన్ని విజయసేనుడు అను మహారాజు పాలించేవాడు. ఆ రాజు ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. సైన్యం ఒకవైపు, రాజు ఒకవైపు వేటాడుతూ వెళ్ళిపోయారు. రాజు చాలా అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద సేద తీరుతూ ఉన్నప్పుడు ఆ ప్రక్కనే ఒక గుమ్మడి పాదు ఉంది. ఆ గుమ్మడికాయలు చాలా పెద్దగా ఉన్నాయి. మర్రి చెట్టు కాయలు చాలా చిన్నగా ఉన్నాయి. అది చూసిన రాజు ఇలా అనుకున్నాడు: భగవంతుడికి అసలు ఏమీ తెలియదు, అంత విచిత్రంగా ఉంటాయి ఆయన లీలలు. ఇంత పెద్ద మర్రి చెట్టు కాయలు అంత చిన్నగా ఉండడం ఏంటి? అంత చిన్న గుమ్మడి తీగకు ఇంత పెద్ద గుమ్మడికాయలు ఉండడం ఏంటి? మనుషుల్లో పేదవాళ్ళు, ధనికులు అన్న తేడాలేంటి? ఇదంతా చూస్తే నేనే తెలివైన రాజును, ప్రజలందరికీ సమన్వయం చేస్తున్నాను అని ఆలోచిస్తూ నిద్రపోయాడు ఆ రాజు. కొంతసేపటికి మెలకువ వచ్చింది. లేచి చూస్తే మర్రి చెట్టు కాయలన్నీ రాజు పైన పడి ఉన్నాయి. అప్పుడు ఆ రాజు, మర్రి చెట్టు కాయలు గుమ్మడికాయలంతా ఉంటే తను చనిపోయేవాడు కదా. అమ్మో, భగవంతుడు చాలా గొప్పవాడు. ఎవరు ఎలా ఉండాలి, ఏది ఎలా ఉండాలి అనే విషయాలు భగవంతుడికి మాత్రమే తెలుసని, తను చాలా తప్పుగా ఆలోచించానని తనను తాను నిందించుకొని భగవంతుడిని క్షమాపణ వేడుకుని అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక శివాలయం కనిపించింది. పాడుపడిపోయి ఉంది. అక్కడ ఒక ముని కూడా కనిపించాడు రాజుకు. ఆ రాజు, ఓ ఋషివర్య, ఈ శివాలయం ఎందుకు ఇలా ఉంది? గుడి తలుపులు ఎందుకు తెరవడం లేదు అని అడిగాడు. ఋషి రాజును గుర్తుపట్టి, ఓ మహారాజా, మీ తాతగారి కాలంలో ఈ గుడి ధూప దీప నైవేద్యాలతో, పూజలతో, అభిషేకాలతో, ఉదయ రవి కిరణాలు ప్రసరించి పవిత్రంగా దేదీప్యమానమైన వెలుగులతో, సంధ్యాకాంతులతో, పక్షుల కిలకిల రావాలతో, కోయిల పాటలతో, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కిటకిటలాడే భక్తజనంతో అలరారుచూ ఉండేది. మీ తాతగారు కాలం చేసిన తర్వాత శివ కళ్యాణం చేసి ఊరేగించే ఉత్సవమూర్తుల రథం ఎవ్వరు కదిలించినా, ఎంతమంది లాగినా కదలడం లేదు. ఉత్సవమూర్తులైన శివపార్వతులకు కళ్యాణం చేసిన తర్వాత ఆ రథంలో తప్పనిసరిగా ఊరేగించాలి. కానీ ఆ రథం కదలడం లేదు. క్రమేణా భక్తుల రద్దీ తగ్గింది. ఈ దేవాలయం కాంతి విహీనమైపోయింది అని చెప్పాడా ఋషి. వెంటనే మహారాజు ఆ రథం వద్దకు వెళ్ళి తన బలపరాక్రమంతో ఆ రథాన్ని లాగాడు. కానీ కదలలేదు. ఆ మహారాజు తన రాజ్యానికి వెళ్ళి తన రాజ్యంలో ఒక దండోరా వేయించాడు. అడవిలో ఉన్న శివాలయంలో శివరాత్రి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ శివరాత్రి రోజు ఈ రాజ్య ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ ఒక కొబ్బరికాయ, రెండు అరటి పండ్లు, ఒక చెంబుడు నీళ్లు, ఒక బిల్వదళం, ఒక ధోవతి, ఉత్తరీయం తప్పనిసరిగా తీసుకురావాలి. ప్రతి వారు ఆ పరమశివుణ్ణి అభిషేకించి పూజించి ఆ ఉత్సవమూర్తులను రథంలో ఊరేగించాలి అని ఆదేశించాడు. దండోరా వేయించాడు మహారాజు. ఆ రాజ్యంలోని శివభక్తులు తండోపతండాలుగా, భక్తజనులంతా కూడా అడవిలో ఉన్న శివాలయానికి తరలివచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా చెంబెడు నీళ్లతో శివలింగాన్ని అభిషేకించి, కొబ్బరికాయ కొట్టి, కొబ్బరి ముక్కలు, అరటి పండ్లు స్వామివారికి నైవేద్యం పెట్టి, బిల్వదళాలు, ధోవతి, ఉత్తరీయం స్వామివారికి సమర్పించి, భక్తితో నమస్కరించి ఉత్సవమూర్తుల రథం లాగుతున్నారు. ఎంత భక్తితో లాగినా, ఎంత బలవంతులు లాగినా ఉత్సవమూర్తుల రథం కదలడం లేదు. అయితే ఆ రాజ్యంలో ఒక కటిక పేదవాడు రాజాజ్ఞ ప్రకారం స్వామివారి దేవాలయానికి వచ్చాడు. అతని ఎదురుగా ఒక సాధువు కళ్ళు తిరిగి పడిపోయాడు. అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఎవ్వరూ ఆ సాధువును పట్టించుకోలేదు. రాజుగారి ఆదేశానుసారం శివ పూజ చేస్తున్నారు, రథం లాగుతున్నారు. కానీ రథం కదలట్లేదు. సాధువును చూసిన ఆ పేదవాడి హృదయం ద్రవించింది. ఆ పేదవాడు రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం 10 రోజులు కష్టపడి పనిచేసిన డబ్బులతో రాజుగారు చెప్పినవన్నీ కొని తెచ్చాడు. కానీ స్పృహ కోల్పోయి పడి ఉన్న సాధువును చూసి అతని వద్దకు వెళ్ళి తన చేతిలోని చెంబుడు నీళ్లు అతని పైన చల్లాడు.
సాధువు నెమ్మదిగా కళ్ళు తెరిచి, ఆకలిగా ఉంది, నీరసంగా ఉంది బాబు అన్నాడు. వెంటనే పేదవాడు కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్లు త్రాగించాడు. అరటి పళ్ళు తినిపించాడు. సాధువు తలనొప్పిగా ఉంది అన్నాడు. పేదవాడు శివుడికి మనస్సులో నమస్కరించుకొని, శివుడిని తలుచుకొని బిల్వదళాన్ని సాధువు తలపైన ఉంచాడు. సాధువు క్రింద పడిపోవడం వల్ల అతని బట్టలన్నీ మట్టిగా అయిపోయాయి. వెంటనే పేదవాడు తను తెచ్చిన ధోవతి ఉత్తరీయాన్ని సాధువుకు ఇచ్చివేసి శివాలయంలోనికి వెళ్ళి శివలింగానికి నమస్కరించి, నేను నీ భక్తుడిని, నిన్ను ప్రతినిత్యం ధ్యానిస్తాను, పూజిస్తాను. కానీ ఆ సాధువు కష్టాన్ని చూసి చెలించిపోయాను. నీకోసం తెచ్చినవన్నీ సాధువుకు ఇచ్చివేశాను. నన్ను మన్నించి రాజుగారు నన్ను శిక్షించకుండా నన్ను శిక్షించకుండా చూడు ప్రభువు అని పేదవాడు వేడుకున్నాడు. రథం వద్దకు వెళ్ళాడు. పేదవాడు ఆ రాజు రథం వద్ద సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. రథము లాగమని పేదవాడిని ఆదేశించాడు. పేదవాడు ఓం నమ శివాయ అని పంచాక్షరిని పఠించి ఉత్సవమూర్తుల రథం ముందుకు లాగాడు. వెంటనే రథం ముందుకు కదిలింది. మహారాజుతో సహా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆ శివ పరమాత్మకు జేజేలు పలికారు. శివనామస్మరణతో గుడి ప్రాంగణమంతా మారుమ్రోగింది. అప్పుడు ఆ శివ పరమాత్మ ప్రత్యక్షమై తానే ఒక సాధువులా వచ్చి అక్కడున్న వారందరినీ, వారి భక్తిని, మానవత్వాన్ని పరీక్షించాలని, అందరూ రాజు ఆదేశానికి భయపడి శివలింగ రూపంలో ఉన్న తనని పూజించారు, కానీ సాధువు రూపంలో ఉన్న తనని ఎవ్వరూ పట్టించుకోలేదని, కేవలం ఈ పేదవాడు మానవత్వంతో అచంచలమైన భక్తితో సాధువు రూపంలో ఉన్న తనను, అంటే ఆ సాధువు రూపాన్ని కూడా శివ పరమాత్మగా భావించి ఈ పేదవాడు పూజించాడు. కాబట్టి ఆ పేదవాడు కటిక పేదరికంలో వికసించిన మానవత్వపు పుష్పమని, పూర్వజన్మలో ఈ మహారాజు యొక్క తాతగారే ఈ పేదవాడు అని చెప్పి శివ పరమాత్మ అదృశ్యమయ్యాడు. అది విన్న మహారాజు ఆ పేదవాడిని తన రాజ్యానికి తీసుకువెళ్ళి సత్కరించి తన రాజ్యాన్ని ఆ పేదవాడికిచ్చి పట్టాభిషేకం చేశాడు. సద్బుద్ధి గల సాధువులకు, నిష్ఠగల ఋషులకు, సజ్జనులైన భూసురులకు, దీక్షాపరులైన శివభక్తులకు శక్త్యానుసారం సహాయం చేస్తే అవి ఆ శివ పరమాత్మకే చెందుతాయి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్.